ఇట్టి మహాభారతంబును అనేక విధ పదార్థ ప్రపంచ సంచితంబును ఉపపర్వ మహాపర్వ ఉపశోభితంబును ఉపద్వీప మహాద్వీప సంభృతంబైన భువనంబు అజుండు నిర్మించినట్లు కృష్ణద్వైపాయనుండు నిఖిల లోకహితార్థంబు దత్తావధానుండై సంవత్సరత్రయంబు నిర్మించి దాని దేవలోకంబునందు వక్కాణింప నారదుం బనిచే పితృలోకంబున వక్కాణింప అసిదుండైన దేవలుం బనిచే గరుడ గంధర్వ యక్ష రాక్షసలోకంబులందు వక్కాణింప శుకుం బనిచే నాగలోకంబునందు వక్కాణింప సుమంతుం బనిచే మనుష్యలోకంబున జనమేజయునకు వక్కాణింప వైశంపాయనునిన్ బనిచే నేనా వైశంపాయన మహాముని వలన వినివచ్చితి. తొల్లి కృతత్రేతావసాన సమయంబున దేవాసుర రామరావణ యుద్ధంబులును బోలే ద్వాపరాంతంబునన్ పాండవ ధార్తరాష్ట్రులకు మహాఘోర యుద్ధం వయ్యే. అందు 10 దినంబులు భీష్ముడాహవభారకుండు గురుండు 5 దివసంబులు కర్ణుడున్ దివసద్వయంబు దినార్థమందుదిత తేజుడు శల్యుడు అత్యధికోగ్ర వీర గదారణం 10 దినార్థముగాగ ఇట్లు మహాభయంకర వృత్తితోన్ 10 దినములైదు ప్రొద్దులు 10 రెండాళ్ళు ఒక్క పగలున్ రేయున్ మదమున రణమునరించిరి నది సుత గురు కర్ణ శల్య నాగపురీషుల్ 7 క్షౌహిణులెన్న పాండవ బలంబు 11 క్షౌహిణుల్ రూఢిన్ కౌరవ సైన్యము ఈ ఉభయమున్ రోషాహతాన్యోన్యమై ఈడంబోవక వీకమై పొడువగా ఏ పారు ఘోరాజినల్లాడెన్ ధాత్రి శమంత పంచకమునందు 18 ఇట్టి మహాభారతంబు కృష్ణద్వైపాయన మహాముని విరచితంబై ప్రవర్తిల్లుచుండు. ఇమ్మహాభారతం బిమ్ములబాయక విహితావధానులై వినుతునుండు వారికి విపుల ధర్మారంభ సంసిద్ధి అగు పరమార్థంబ ఆశ్రమమున వేదముల్ 4 ఆది పురాణముల్ 18 తత్ప్రమిత ధర్మశాస్త్రంబులును మోక్షశాస్త్ర తత్వంబులు ఎరిగిన ఫలమగు ఎలప్రొద్దు దానములను బహువిధ క్రతు హుత జప బ్రహ్మచర్యములను బడయబడిన పుణ్యబలము బడయబోలు అశేష పాపక్షయంబునగు శుభంబు పెరుగు సాత్యవతేయ విష్ణుపద సంభవమై విబుధేశ్వరాబ్ధి సంగత్యుపశోభితం వై జగద్విదితం బగు భారతీయ భారత్యమరాపగౌహము నిరంతర సంతత పుణ్య సంపదున్నత్యభివృద్ధి సేయు వినినన్ కొనియాడిన ఎలవారికి అన్ని విని శౌనకాది మహామునులు శ్రీ మహాభారత కథాశ్రవణ కుతూహల పరులయి ఆ కథకునకిట్లనిది.